ములుగు జిల్లా వెంకటాపురం వాచేడు మండలాన్ని గోదావరి చుట్టుముట్టింది. పేరూరు వద్ద గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 18.5 అడుగుల మేర ప్రవహిస్తూ ఉండగా మూసూర్ బ్రిడ్జ్ వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే టేకులగూడెం జాతీయ రహదారిపై ఉన్న రేగిమాగు వంతెనపైకి గోదావరి వరద పోటెత్తింది. దీంతో గోదావరి ముంపు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంకటాపురం వాచేడు మండలాల్లో వాగులు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అత్యవసర సేవలు నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేస్తున్నారు. ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల వల్ల ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాదకరంగా భోగాత జలపాత వరద ప్రవాహం కొనసాగుతుంది. జలపాతాలకు అధికారులు అనుమతిని నిలిపేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో ఉధృతంగా వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ వాజేడు కావచ్చు, వెంకటాపురం, పేరూరు దగ్గర క్రమక్రమంగా గోదావరి వరద పెరుగుతుంది. ప్రస్తుతం 18.5 అడుగుల మేర గోదావరి ప్రవాహం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంకటాపురం వాజేడు మండలాన్ని గోదావరి చుట్టుముట్టింది. ఇటు పూసూరు బ్రిడ్జ్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. టేకులగూడెం జాతీయ రహదారి రేగుమాగు వంతెనపై పొట్టెత్తి గోదావరి వరద కొనసాగుతుంది. గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఎవరైతే ముంపు ప్రాంతాల ప్రజలు ఉంటారో వారంతా కూడా బయటికి వచ్చి ఉండాలి. చేపల వేటకు ఎవరు వెళ్లకూడదు, వాగులు దాటేటువంటి ప్రయత్నాన్ని ఎవరు చేయకూడదు స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. వెంకటాపురం వాజేడు మండలంలోని పల్లకట్టు వాగు, రాళ్లవాగు, ఇసుక వాగు, కాలిపాక, పెంకవాగు, చల్లవాగుల వద్ద గోదావరి ప్రవేశించి ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి అత్యవసర సేవల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో నాటు పడవలు, తెప్పల సాయంతో నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తా ఉన్నారు. వాజేడు మండలం టెక్లగూడెం మధ్య వంతెనపై గోదావరి వరద ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయి టేకులగూడెం, చీపులపల్లి గ్రామం మధ్య నాటుపడవలను ఏర్పాటు చేశారు. వాజేడు మండలంలోని గుమ్మదొడ్డి, శ్రీరాంసాగర్ మీదుగా నిత్యావసర వస్తువుల తరలింపు కొనసాగుతుంది. తెప్పల సాయంతోనే కూరగాయలు దాటించి 26 గ్రామాలకు స్థానికులు, అధికారులు సరఫరా చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ములుగు జిల్లాలో గత 2-3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే అస్వస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సింధు, థ్యాంక్ యూ తిరుపతి.